స్వప్న నువ్వేంటి మళ్ళీ వచ్చావు? రీతు నువ్వెప్పుడు వచ్చావు? పిచ్చి మొహాలు. ఆస్కార్ యాక్టింగ్. స్వప్న ఆగు. స్వప్న కోపంగా వెళ్ళిందంటే ఓకే, కానీ రీతు ఏంట్రా ఫేస్ అలా పెట్టింది? అది బీర్ తాగుతామని అడిగాను రా, ఇవ్వలేదని ఫీల్ అయిందేమో. ఛీ నీ అబ్బా. స్వప్న హరి, నువ్వు ఇంకెప్పటికీ కాల్ చేయకు. నీ మొహం కూడా చూపించకు. స్వప్న ఎంత చెప్పినా నా మాట వినకుండా వెళ్ళిపోయిందిరా. ఎలా వింటుందిరా నిన్న అలా చూశాక? స్వప్నకి ఇప్పుడు నా మీద పూర్తిగా నమ్మకం పోయింది. ఇప్పుడు ఏం చేద్దాంరా? అదే అర్థం కావట్లేదు. స్వప్నని ఎలాగైనా కన్విన్స్ చేయాలరా. అయినా ముందే నిజం చెప్పాల్సిందిరా. ఇదంతా అనవసరంగా చేశాం. అవునరా. ఇదంతా ఒకరి వల్లే సాల్వ్ అవుతుందిరా. ఎవర్రా? రీతు. రీతోనా? అరే వద్దురా, ప్రాబ్లం అవుతుందిరా. తన కాల్ చేయరా, ఎక్కడుందో కనుక్కో. ఒరే నా మాట వినరా, వద్దురా, మళ్ళీ ప్రాబ్లం అవుతుందిరా. మనకు వేరే ఆప్షన్ లేదురా. ఇదంతా రీతు చెప్తే గానీ స్వప్న నమ్మదు. రిత్తు ఎందుకు చెప్తాదిరా? అసలే నిన్న మనం చేసిన దానికి బాగా కాల్ ఉంది. అది సారీ చెప్దాం, బతివిలాడదాం, ఏదో ఒకటి చేద్దాం. పదరా ముందు. ఈడు మళ్ళీ డెత్ ఆర్ జైల్ గేమ్ ఆడుతున్నాడు. సరే పద. ఇది వస్తుందంటవా? డౌటే. ఎందుకు వచ్చారు మళ్ళీ? రీతు, ఐఎమ్ సారీ. నేను నిన్ను చాలా హర్ట్ చేశా. వద్దు హరి, ఇంకేం చెప్పొద్దు. నీకు హెల్త్ బాగాలేదని ఇంటికొస్తే ఎంత డ్రామా చేశారో. వీడైతే మరీను. నేనా? నేనేం చేశాను? ఆపింకా ఓవర్ యాక్షన్. రే నువ్వు ఆగరా. రీతు, అసలు ఏం జరిగిందంటే, నేను స్వప్న 1 year నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఆ విషయం చెప్పడానికి తను నీకు కాల్ చేసింది. ఈలోపు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పావు. ఇంకా తను హర్ట్ అయిపోయి నాతో మాట్లాడడం మానేసింది. ఈ విషయం మాట్లాడడానికి వస్తే కాఫీ షాప్కి నువ్వు వచ్చి ఐ లవ్ యూ అన్నావు. తనిక పూర్తిగా నాతో మాట్లాడడం మానేసింది. వీడు తన కోసం స్టేటస్ పెడితే నువ్వు వచ్చావు. నిన్నక్కడ చూసి నీ మొహం నాకు చూపించుకొని వెళ్ళిపోయింది. అంటే ఇదంతా నా వల్లే జరిగిందంటావా? అవును, క్లియర్గా ఉందిగా. ఏంటి? రేయ్ నువ్వు ఆగరా. ఏది ఎవరి వల్ల జరగలేదు. నువ్వు ఒకసారి వస్తే స్వప్నకు జరిగిందంతా చెప్పి చెప్పి మీ ఇద్దరిని కలపాలా? అంటే ఇక్కడ నా ఎమోషన్స్తో ఎవరికి సంబంధం లేదా? అలా కాదు రీతు, నేను కావాలనేది చేయలేదు. ఇట్ హ్యాపెండ్. నీకు హెల్త్ బాగాలేదని వస్తే నువ్వు ఇంట్లో ఉండి కూడా లేవని చెప్పించి నన్ను వెయిట్ చేయించి నా ఎమోషన్స్తో ఆడుకొని ఇప్పుడు నేనే ఏదో చేసినట్టు చెప్పాలా? ఐ కాంట్. ఐఎమ్ సారీ రీతు, నేను అలా చేసి ఉండకూడదు. ఇంకా చేసింది చాలు, వెళ్ళండి. ప్లీజ్ రీతు, అర్థం చేసుకో. వచ్చి చెప్తే ఏమవుతుంది? నువ్వు మాట్లాడుకో. ఏంటి ఆస్కార్ యాక్టింగా నీ మొహానికి? ఎంత ఓవర్ చేసావు. ఐ విల్ నాట్ లీవ్ యూ. బాయ్ హరి. రీతు రీతు రీతు, ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? ఐ విల్ నాట్ లీవ్ యూ, ప్లీజ్ కాల్ ద కాప్స్ అని వెంకీ మూవీ లాగా వార్నింగ్ ఎత్తుంది. ఏంట్రా ఇది? నువ్వు ఆగరా బాబు, అసలే అది కాలుంది, ఇంకా దాన్ని రెచ్చగొడతావు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. అరే అది ఎలాగా నేను లవ్ చేయదు, నువ్వు ఎలాగా దాన్ని లవ్ చేయు. దాన్ని నేను లవ్ చేస్తే ఎలా ఉంటుందంటావు? ఏంటన్నా లవ్ చేస్తావా? చూసావు కదా అని కాసేపు ఉంటే నేను చంపేసేది. దాంతో పెట్టుకోకరే, చాలా డేంజర్ అది. అవునరా, ఇది ఎలాగా మనల్ని వదలదురా. పద వెళ్దాం. ఓకే. అబ్బా, ఈ రోజు నుంచి ఎలాగైనా మందు మానేయాలరా. పొద్దున్నే తల పట్టేసిందా. నువ్వేంట్రా అలా ఉన్నావు? ఏదో ఒకటి చేసి స్వప్నాన్ని కన్విన్స్ చేద్దాంరా. నువ్వు బాధపడకో.
ఎలారా? రీతు కూడా నో చెప్పింది. రే దాని పేరు ఎత్తకరా, రాత్రి కళ్ళకు కూడా వచ్చింది. ఏదో 2 ముద్దులు పెట్టుకుని వెళ్ళిపోద్ది అనుకుంటే చంపేయడానికి వచ్చిందిరా. అమ్మో, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రీతు కాల్ రా. ఇదేంట్రా ఇలా తలుచుకోగానే అలా ఫోన్ చేసింది? లిఫ్ట్ చేయరా. హలో రీతు. హరి, నైట్ అంతా ఆలోచించాను. నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడటం నాకు నచ్చదు. రా, వెళ్ళి స్వప్నకు జరిగిందంతా చెప్దాము. థ్యాంక్ యూ రీతు, ఇప్పుడే వస్తున్నా. కానీ ఆ రవి గారిని మాత్రం తీసుకురా, వేస్ట్ ఫెలో. ఆ, హా, ఓకే. ఒరే మధ్యలో నేనేం చేశానురా? నా మీద పగబట్టేసింది. అమ్మో, దీంతో చాలా కష్టం. డేంజరస్ స్నేక్. వస్తారా? అరే దాంతో జాగ్రత్త. హా. హలో స్వప్న, నేను వరుణ్. వరుణ్ మీరా? చెప్పండి. యాక్చువల్లీ ఆ రోజు జరిగిన దానికి సారీ. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాము. ఇట్స్ ఓకే. హరి నన్ను కలిశాడు తర్వాత సారీ కూడా చెప్పాడు, కానీ ఎందుకో చాలా డల్గా ఉన్నాడు. ఏమైంది చెప్పమంటే చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? ఫస్ట్ నాకు తన మీద చాలా కోపం వచ్చింది, కానీ తరువాత తన బాధ అర్థమైంది. ఐ థింక్ ఈజ్ ఎ రైట్ పర్సన్ ఫర్ యూ. డోంట్ మిస్ హిమ్. ఓకే, టేక్ కేర్. బాయ్. బాయ్. హరి గురించి అన్నీ తెలిసి కూడా నేను తప్పుగా ఆలోచించానా? రీతు కూడా కాల్ చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? తెలుసో తెలియకో నా వల్ల కూడా మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయినా ఇందులో మీ ఇద్దరి తప్పు కూడా ఉంది. మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్న విషయం నాకు చెప్పలేదు. చెప్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు. స్వప్న, నేను హరిని లవ్ చేసిన మాట నిజమే, కానీ ఎప్పుడైతే నేను లవ్ చేస్తున్నాడని తెలిసిందో ఇంకా వదిలేశాను. మనకంటే మనల్ని ఇష్టపడే పర్సన్ దొరకడం లక్ అంటారు. అలాంటి ఒక పర్సన్ హరి. తను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. తనని మిస్ చేసుకోకు. నువ్వు మిస్ చేసుకోవనే అనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు కూడా తనని అంతలా ఇష్టపడుతున్నావు కాబట్టి. ఓకే, ఇంకా మీ ఇద్దరిదే డెసిషన్ ఆఫ్ యువర్ లైఫ్. బాయ్. స్వప్న, నేను ఇదంతా ఎందుకు చేశానంటే తను తీసుకొచ్చి ఏదో చెప్పించి నిన్ను ఒప్పించాలని కాదు. అయినా తప్పు మందే. రిలేషన్లో ఉన్నవారికి ఒకరి ఒపీనియన్ ఒకరికి ఇంపార్టెంట్, అదే బెస్ట్ కూడా. అలా కాదు అని వేరే వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం అనుకున్నాం. చూసావుగా ఏం జరిగిందో. నా వల్ల నీకు ఎప్పుడూ ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను స్వప్న. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నువ్వు ఇదంతా నా గురించి చేసావని నాకు తెలుసు, కానీ నీ విషయంలో చిన్న చిన్నవి కూడా నేను తీసుకోలేకపోతున్నాను. దానివల్ల నేను చాలా ఇబ్బంది పెట్టా. ఐమ్ సారీ హరి. కానీ నీతో ఉన్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ కన్నా ఎవరి మాటలు వద్దు, అసలు ఎవరు వద్దు. ఐ లవ్ యూ హరి. ఐ లవ్ యూ. ఏంటి నా మొహం కూడా ఇంకా చూపించొద్దన్నావుగా? ఏదో కోపంలో అన్నాను, చూపించకపోతే చంపేసేదాన్ని.